సల్లార్లో చూస్తే ఇప్పుడు చూస్తే అసలు డిఫరెంట్గా ఉన్నారు. ఏమి అప్రిషియేట్ ఏం చేశారు ప్రభాస్ గారు? ఫస్ట్ మీకు ప్రభాస్ గారు చూసినప్పుడు తీసుకెళ్తున్నారు ప్రశాంత్ నీల్ సార్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. వెళ్తున్నప్పుడు హాయ్ సార్ అంటే మూవీ రిలీజ్ అయితే స్కూల్కి అయితే వెళ్ళలేదు. ఇంకా మంచి అమ్మాయి మీరు. ఎప్పుడైనా అనుకున్నారా ప్రభాస్ గారి మూవీలో యాక్ట్ చేస్తున్నాను? ఎప్పుడైనా కళలోనే ప్రభాస్ వచ్చారా మీకు? అంటే కళలు అందరికీ వస్తూనే అంటారు, అయితే అందరికీ వస్తూనే ఉంటారు. అండ్ ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఓకే, ఫస్ట్ మీకు హీరోయిన్ గా ఛాన్స్ వస్తే ఎవరు సరసన నటిస్తారు? ఏ హీరో పక్కన? పవన్ కళ్యాణ్ సార్, అగైన్ ప్రభాస్ సార్. ఓకే, ఒక్కసారి చెప్పండి డైలాగ్. మనల్ని ఖాయమని కాటేరమ్మని బ్రతిమాలుకుంటున్నాను, దేవుళ్ళు ఎట్లన్నా రారన్నావు కదని, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా, రాక్షసుడన్నా వస్తాడేమో అని. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, అందరికీ తెలుసు, తను ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఒక డైలాగ్తోనే అందరి అమ్మాయి అసలు ఏంది ఇంత నటిస్తుందా అంటే, అందరు ఓవరాల్ సినిమా నటిస్తే ఫేమ్ వస్తుంది, కానీ ఈమె ఒక్కసారి ఒక్క కళ్ళు చూపుతోనే ఫేమస్ అయిపోయింది. తనే ఫర్జానా. సలార్ మూవీ ఆర్టిస్ట్ మనతోని ఉన్నారు. ఆయన తనతోని అసలు సలార్ మూవీ ముచ్చట్లేందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్. హాయ్. ఏమి అప్రిషియేట్ ఏం చేశారు ప్రభాస్ గారు? ఫస్ట్ మీకు ప్రభాస్ గారు చూసినప్పుడు ప్రభాస్ సార్ చూసినప్పుడు మాట్లాడాము, ఫ్రెండ్లీగానే మాట్లాడారు. మాట్లాడుతున్నప్పుడు నార్మల్గా సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినాక తీసుకెళ్తున్నారు ప్రశాంత్ నీల్ సార్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. వెళ్తున్నప్పుడు హాయ్ సార్ అంటే హాయ్ మా అన్నారు. హౌ ఆర్ యూ సార్ అని అడిగితే ఐఎమ్ ఫైన్ మా అన్నారు. తర్వాత యూ ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అలా అన్నారు. మాట్లాడుకున్నాం, చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఓకే, ఆ డ్రెస్ లోనే బ్యూటిఫుల్ అన్నారా లేకుంటే ఇలా బ్యూటిఫుల్ అన్నారా? ఆ డ్రెస్ లో ఆ డ్రెస్ లోనే బ్యూటిఫుల్ అన్నారు. ఓకే, సూపర్. అండ్ అంటే ఇంతకుముందు మీరు ఏం చేసేవారు? ఇంతకుముందు యాడ్స్, మూవీస్, ఝాన్సీ వెబ్ సిరీస్ అండ్ ఓరి దేవుడా మూవీ. ఇలా ఓరి దేవుడా మూవీ చేశారు. ఇప్పుడు ఓరి అమ్మ ఎవరు అన్నట్టు ఉన్నది ఇప్పుడు. ఓకే, ఏం చదువుతున్నారు మీరు? 9th అయిపోతుంది. యు ఆర్ స్కూల్ స్టూడెంట్? ఎస్. ఓ మై గాడ్, చాలా టాలెంట్ ఉంది అమ్మాయి దగ్గర. అసలు ఇండస్ట్రీని ఏలేసేస్తారు మీరు నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఈ సలార్తో ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి మీకు? ఏమన్నా ప్రాజెక్ట్స్ రావడం అవన్నీ పేరెంట్సే చూసుకుంటారు. మొత్తం పేరెంట్స్. నాకైతే వస్తే దానికి సంబంధం లేదు. రిలాక్స్గా క్యారెక్టర్ ఉంటే చేయాలి, లేకుంటే వచ్చి కూర్చోవాలి. మొత్తం పేరెంట్స్ డీల్ చేస్తుంటారు. ఎలా పేరెంట్స్ అంటే స్కూల్ లైఫ్ అనేది, స్కూల్ కంపల్సరీ ఎడ్యుకేషన్ కావాలని ప్రతి ఒక్క పేరెంట్స్ అంటుంటారు. మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తారు? చాలా సపోర్ట్. నేను 2 years ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను. 2 years ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మూవీస్లో ఉన్నారా ఎవరైనా మీ దాంట్లో? అంటే మమ్మీ డాడీ వాళ్ళు 8 years ముందు చేసేవారు. ఓకే, దాని తర్వాత సెల్ఫ్ ఎంప్లాయీస్. ఓకే, అది మీకు ప్లస్ పాయింట్ అయింది. చూడండి, కొంతమంది పేరెంట్స్ అంటుంటారు కదా చదువు కావాలి ఫస్ట్, తర్వాత అదర్ యాక్టివిటీస్ అని. చూడండి ఎంత టాలెంట్ బయటికి తీసుకొచ్చారు. ఒకవేళ మీ పేరెంట్స్ అలానే చదువు అంటే మీకు సలార్లో మాకు పరిచయం కాకపోయేవారు కదా, ఇంత మంచి టాలెంట్. అదే వాళ్ళ సపోర్ట్ ఉంది కదా, పేరెంట్స్ సపోర్ట్ ఉంది. ఓకే, మమ్మీ బాగా సపోర్ట్ చేస్తారా డాడీ? ఇద్దరు సపోర్ట్ చేస్తారు. ఒకరు చెప్పాలి. ఒక్కరు అంటే డాడీ. ఎందుకంటే అమ్మాయిలకు బాగా డాడీ అంటే ఇష్టం ఏమో కదా, మాకేమో మమ్మీలు అంటే ఇష్టం అబ్బాయిలకు. ఓకే, ప్రభాస్ గారిని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా సల్లార్లో? ఫస్ట్ టైం. ఎలా ఫీల్ అయ్యారు? అంటే స్క్రీన్ మీద చూసిన ప్రభాస్ వేరే, ఇక్కడ చూస్తే వేరే కదా? వేరే అని ఏం లేదు. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉన్నారు, ఆన్ స్క్రీన్ కూడా అలానే ఉన్నారు. ఓకే, ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం ఎక్సైటెడ్ అయింది, చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను. ఓకే, తర్వాత చూసినప్పుడు మన ప్రభాసే కదా అనుకున్నా? అలా ఏం లేదు, ఎప్పుడు చూస్తూ ఉన్నాను, అప్పటికి ఎక్సైట్మెంట్ వస్తూనే ఉంటుంది. ఓకే, బెస్ట్ కాంప్లిమెంట్ ఫస్ట్ సీన్ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి తీసుకున్నారు మీరు? బెస్ట్ కాంప్లిమెంట్ ప్రశాంత్ నీల్ సార్. అయిపోయింది మొత్తం, అంటే మొత్తం నా సీన్స్ అయిపోయాయి. ఇంకా సెట్ నుంచి ఇంటికి రావాలి అన్నప్పుడు బాగా చేసావు అని చెప్పారు. ఓకే, వాళ్ళు బాగా చేశారని ఒక మూవీ పరంగా. కానీ ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో ఇప్పుడు 9th క్లాస్ అంటే ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్ ఏవైతే నార్మల్ అంటే ఎవరికి తెలియదు ఫర్జానా. ఇప్పుడు సల్లార్ ఫర్జానా అంటే అందరికీ తెలుసు. స్కూల్లో అసలు స్కూల్కి వెళ్ళే టైం ఉందా అసలు మీకు? ఇప్పుడు మూవీ రిలీజ్ అయితే స్కూల్కి అయితే వెళ్ళలేదు. ఇంకా మంచి అమ్మాయి మీరు. ఇంకా స్కూల్కి వెళ్ళాలి. ఇప్పుడు స్టార్డమ్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటారు? ఫర్జానా కానీ లేకపోతే సల్లార్ ఫర్జానా? చూడాలి వాళ్ళ ఎక్సైట్మెంట్. అది ఎక్సైట్మెంట్. మళ్ళీ పార్టీ ఏమైనా ఇస్తున్నా మీ టీచర్స్ వాళ్ళు? అది కూడా మిమ్మల్ని కొట్టాలన్నా కూడా, మిమ్మల్ని అడగాలన్నా కూడా మీరు ఇట్లా కనిపిస్తారు. వాళ్ళు సల్లార్ కన్నా కనిపించిన ఒక టీచర్గా రాదు క్లాస్, బయటనే ఉంటది. అలా ఏం లేదు. ఓకే, ఎంత టైం పట్టింది మీ మేకప్ కి అసలు? 1 hour. 1 hour, వెరీ గ్రేట్. మేకప్, కాస్ట్యూమ్స్, యాక్సెసరీస్ మొత్తం
మేకప్ డబ్బులన్నీ అయిపోయినట్టున్నాయి. ఎందుకంటే డస్టీగా చేయాలి కదా మొత్తం. ఓకే, దీంట్లో నచ్చిన క్యారెక్టర్స్, మీ క్యారెక్టర్ కాకుండా మిగతా వాళ్ళ సల్లార్ మొత్తంలో నచ్చిన క్యారెక్టర్స్ ఏంటి? ప్రభాస్ క్యారెక్టర్, పృథ్వీరాజ్ సార్ అండ్ ఇలా. ఓకే, సీనియర్ ఆర్టిస్టులు చాలా మందిని చూశారు కదా, ఎలా ఉండే సెట్లో, ఎలా ఉండేవాళ్ళు? అందరూ చాలా ఫ్రెండ్లీ, ఇంకా సెట్లో ఇలా పర్టిక్యులర్ ఇలానే ఉండాలి అని లేదు, అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు, చాలా ఫ్రీగా మాట్లాడేవారు. ఓకే, అంటే ఒక తెలుగులోనే చేశారు కదా, కానీ చాలా లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది, హిందీలో. మీరు డబ్బింగ్ మీరే చెప్పారా లేకుంటే వేరే వాళ్ళు చెప్పారా మీకు? డబ్బింగ్ నేను చెప్పాను. హిందీలో కూడా? తెలుగులో నేనే చెప్పాను. తెలుగులో మీరు చెప్పారు, హిందీలో వేరే వాయిస్ మీ వాయిస్కి ఎలా సింక్ అయింది అనుకున్నారు? అది కూడా తెలుగులో అండ్ అదర్ లాంగ్వేజెస్ లో కూడా హిట్ కొట్టింది కాబట్టి ఎలాగో అది. ఓకే, అమ్మాయిలు బాగానే చెప్పింది మన వాయిస్ అనుకున్నారా, లేకుంటే నేను కూడా చెప్తే బాగుండే అనుకున్నారా? అలా ఏం లేదు. అలా ఏం లేదు. సల్లార్లో నచ్చిన సాంగ్స్ ఏంటి మీకు? సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ బాగున్నాయి కదా. ఓకే, అంటే ఇక్కడ మన లైఫ్లో అనేది నార్మల్గా ఉంటాం మనం, అక్కడ అంతా ట్రైబల్ ఏరియా మొత్తం అలాంటి, అసలు మీరు ఇప్పుడు చూడలే ఎప్పుడు, అది చూసారు ఎప్పుడైనా? అంత అలాంటిది ఎప్పుడు చూడలేదు, కానీ అది చూసాక కొత్త వరల్డ్ చూసినట్టు అనిపించింది. మాకు కూడా స్క్రీన్ మీద కొత్తగా కనిపించింది, మేము కూడా అక్కడనే ఉన్నాం అన్నట్టు కనిపించింది. ఒకరొకరు మేకప్ చూసుకొని ఏమనుకునే వాళ్ళు? యాక్చువల్లీ కామెడీ ఏమైనా చేసుకునేవారా? కామెడీ అంటే ఇలాంటిది ఏం చేసుకోలేదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ కూడా అందరం అందులో చేసింది కూడా ఫస్ట్ టైం కాబట్టి ఆ క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తూ వచ్చాం. ఓకే, అద్దాలు పెట్టుకున్న ఆమె ఎవరో ఏమో ఉండే? పూజ గారు. ఓకే, పూజ గారి యాక్టింగ్ కూడా ఇరగదీసేశారు. ఓకే, ఎలా ఉండే బాండింగ్ పూజ గారితో మీకు? చాలా చాలా ఫ్రెండ్లీ. అక్కడ అంతరం ఆన్ సెట్ ఒక క్యారెక్టర్ ని ప్లే చేస్తుంటే ఆఫ్ సెట్ మొత్తం ఫ్రెండ్షిప్ క్యారెక్టర్ అలా. ఎప్పుడైనా అనుకున్నారా ప్రభాస్ గారి మూవీలో యాక్ట్ చేస్తున్నాను? ఎప్పుడైనా కళలోన ప్రభాస్ వచ్చారా మీకు? అంటే కళలు అందరికీ వస్తూనే అంటారు, అందరికీ వస్తూనే అంటారు, అండ్ ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఓకే, ప్రభాస్ గారు కళలో ఎప్పుడు వచ్చారు మీకు? ఏ మూవీ చూసినప్పుడు? అంటే ఎక్కువ చాలా క్యూట్ గా కనిపిస్తూ ఉంటారు ఎవరికైనా, అలా అలా ఆన్ సెట్ ఆఫ్ సెట్ ఫేస్ టు ఫేస్ చేసాక ఇంకా బాగా అనిపించింది. అరే కళలో ఉన్న ప్రభాస్ ఇక్కడ రియల్ గా ఉన్నాడు ఏందా అనుకున్నావా? సెట్ లో ఉన్నారు కదా, సెట్ లో ఉన్నారు అనుకున్నారు. వెరీ గుడ్. ఓకే, ఒక ఫీల్ ఉంటది కదా ప్రభాస్ గారిని చూసినప్పుడు, ఒక ఆర్టిస్ట్. ఓకే, అండ్ చూస్తే కనుక క్యారెక్టర్ వైజ్ గా మీరు ఫస్ట్ మీకు సెలెక్ట్ అయినప్పుడు అంటే ప్రభాస్ గారి మూవీ అని చెప్పారా, లేకుంటే నార్మల్ గా ఆర్టిస్ట్ ఆడిషన్స్కి వెళ్ళడం జరిగింది? ఆడిషన్ కి నార్మల్ గా వెళ్ళడం జరిగింది. తర్వాత ఆడిషన్ తీసుకున్నారు, తర్వాత ప్రశాంత్ నీల్ సార్ వస్తారు, కూర్చోండి ఆడిషన్ ఇద్దరు అన్నారు. ఆడిషన్ ఇచ్చాక అక్కడ ఏం మాట్లాడలేదు ప్రశాంత్ నీల్ సార్. కిందకి వచ్చాక మమ్మీతోనే డైరెక్ట్ గా చెప్పారు, ఇలా సెలెక్ట్ అయింది పాప, ఇది ఒక సలార్ మూవీ ట్రైబల్ లుక్ లా ఉంటుంది అని చెప్పారు. ఓకే, మమ్మీ ఎలా ఫీల్ అయ్యారు అసలు? ఇంకా అందరం ఒక బడా ప్రాజెక్ట్ ఆగా అన్నారా? అలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మీకు 2 years చాలా ఇంట్రెస్ట్ అని అన్నారు. ఫస్ట్ ఏం మీకు ఇంట్రెస్ట్ ఉండేది? యాక్టింగ్ లేకుంటే యాక్టింగ్ ఒకటేనా, ఇంకా వేరే ఈ ఫీల్డ్ ఇంకా ఏమైనా డిఫరెంట్ రైటర్ గా అట్లా ఏమన్నా? యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. యాక్టింగ్ ఇంట్రెస్ట్. ఓకే, యాడ్స్ కూడా చేశారు కదా? ఏ యాడ్ చేశారు? అంటే లైక్ మీలెవర్ కోటేశ్వరుడు, గుడ్ స్కూల్ యాప్, శ్రీ చైతన్య, రెనాల్ట్ ఇలాంటివి. సోఫా మీద కూర్చొని మీలో కోటేశ్వర. ఓకే, యాడ్స్ కి ఎలా అప్రోచ్ అయ్యేవాళ్ళు మీకు? నేను యాడ్స్ కైనా ఇలాంటి ఇప్పటి వరకు నేను చేసిన మూవీస్ అయినా మోడల్స్ వరల్డ్ త్రూయే చేశాను. మోడల్స్ వరల్డ్ అక్కడ అమిత్ సార్ అంతా చూసుకునేవారు. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ సమంత మ్యామ్ అండ్ శ్రీలీల. ఎవరు? శ్రీలీల మ్యామ్. ప్రభాస్ కి అమ్మా ప్రభాస్ అన్నారు, హీరోయిన్ అనగానే అలా చెప్తున్నా, అది సమంత మ్యామ్, శ్రీలీల. సమంత గారు. ఓకే, సూపర్. సమంత గారు అన్ని మూవీస్ చూస్తారు. నచ్చిన మూవీస్ ఏంటి? నచ్చిన మూవీ మనం బాగుంటుంది. మనం బాగుంటుంది. మీకు ఫ్యామిలీ ఓరియంటెడా మీరు? ఫ్యామిలీ ఓరియంటెడ్, కొంచెం ఫ్యామిలీ టైప్ ఫ్రెండ్షిప్ అలాంటి సినిమాలు అయితే ఇష్టం. ఓకే, ఫస్ట్ మీకు హీరోయిన్ గా ఛాన్స్ వస్తే ఎవరు సరసన నటిస్తారు? ఏ హీరో పక్కన? పవన్ కళ్యాణ్ సార్, అగైన్ ప్రభాస్ సార్. అగైన్ ప్రభాస్ సార్. వావ్, రిపీటెడ్. ప్రభాస్ గారు వినండి, అగైన్ ప్రభాస్ గారు. ఓకే, ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. అలా లేదు, ఇద్దరులో ఎవరిది ఫస్ట్ వస్తే వాళ్ళు వచ్చేస్తారు. ఇది అయిపోయింది సల్లారి, ఒకసారి చూసేశారు కదా, ఇంకోసారి చేస్తాం, ఇంకోసారి చేద్దామని. ఓకే, అంటే ఇంకోసారి చూడండి నేను ఉన్నానని చెప్తున్నది ఫర్జానా. ఓకే, క్యారెక్టర్ పేరేముండే మీది? సురభి. సురభి సాంగ్ ఉన్నారు కదా అప్పట్లో, ఒకటి ఉంది సాంగ్, పాతకాలం, మీ జనరేషన్ కాదులేండి, చిన్నగా ఉండే అప్పుడు, మీ మమ్మీ వాళ్ళకి తెలుసు సురభి సాంగ్. ఓకే, అండ్ అంటే సెట్లో మనకు అంతమంది క్రౌడ్ ఉండే, అంటే ఇంతకుముందు మీరు యాడ్స్ షూట్స్ అవి అంటే చిన్న క్రౌడ్ ఉంటుంది మనకు, అంత టెక్నీషియన్స్ ఉంటారు. ఇంత పెద్ద క్రౌడ్లో డైలాగ్ చెప్పాలంటే ఏదైనా హెజిటేషన్, భయం అయిందా?
ఇరిటేషన్ భయం అలాంటిది ఏం వేయలేదు. కోయి బిర్యానీ జాందే అన్నారా? అంతమంది ఉన్నా కూడా కొంచెం అంటే భయం చేసేది వేరు, అంతమంది ఫ్రెండ్లీగా ఉండి ఫ్రెండ్గా చేసినప్పుడు అది యాక్టింగ్ వేరు ఉంటుంది. యాక్టింగ్ వేరు ఉంటుంది. ఓకే, ఎన్నిసార్లు టేక్స్ తీసుకున్నారు మీకు? టేక్స్ అనేది ఏం లేదు. టేక్స్ అంటే మాకు ముందే వర్క్ షాప్స్ కానీ రిహార్సల్స్ కానీ అయ్యేవి. సో సెట్లోకి వెళ్ళాక ఇంకా ఈజీ అయ్యేది. వన్ షాట్ బాగా వచ్చింది అంటే అది బాగా వచ్చింది కదా, సరే నెక్స్ట్ షాట్ అని మాత్రం లేదు. ప్రశాంత్ నీల్ సార్ దగ్గర దానికి ఇంకా బెస్ట్ ఇంకా బెస్ట్ ఇంకా బెస్ట్ చూసేవారు. సూపర్. హోంవర్క్ ఎన్ని డేస్ చేశారు దీని మీద వర్క్ షాప్ మొత్తం? హోంవర్క్ అంటే ఎన్ని డేస్ అంటే ఆడిషన్స్ అయ్యాక వర్క్ షాప్స్ అయ్యాయి, దాని తర్వాత షూట్ పెట్టుకున్నాం. దాని ముందు రోజు మేము అక్కడ స్టే ఉండేవాళ్ళం. సో స్టే రోజు ఈజీ అయ్యేది, నెక్స్ట్ డే కానీ దాని ముందు రోజు అలా.